హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం ఒక పెయిన్ఫుల్ ట్రూత్ గురించి మాట్లాడుకున్నాం. అదే మన వాల్యూని మనమే ఎలా తగ్గించుకుంటున్నాం అని. ఈ వీడియోలో మనం మన వాల్యూని మనమే ఎలా తగ్గించుకుంటున్నామో అండ్ మన వాల్యూని మనమే ఎలా పెంచుకోవాలో చూద్దాం. లైఫ్లో రెస్పెక్ట్ కావాలంటే మనకి మనమే వాల్యూ ఇవ్వాలి. ఒక స్మాల్ స్టోరీ చెప్తా. ఒక అబ్బాయి ఉండేవాడు. అందరికీ హెల్ప్ చేసేవాడు. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరైనా పిలిస్తే ఇమీడియట్గా వెళ్ళేవాడు. స్టార్టింగ్లో అందరూ అతను చాలా మంచివాడు అని అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అది హ్యాబిట్గా అనిపించింది. వాళ్ళకి అతను ఫ్రీ సర్వీస్గా కనిపించాడు. కొన్ని రోజుల తర్వాత అతను బిజీగా ఉన్నప్పుడు వెళ్ళకపోతే నీకు ఇంత ఈగో ఎందుకు అని అడుగుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, హెల్ప్ చేసినప్పుడు వాల్యూ లేదు, హెల్ప్ చేయకపోతే యాటిట్యూడ్ అని ట్యాగ్ చేశారు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తే ప్రపంచం నిన్ను కూడా అలానే ట్రీట్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు అవైలబుల్, ఎప్పుడు ఎస్, ఎప్పుడు సాక్రిఫైస్ చేస్తే నిన్ను ప్రియారిటీగా కాదు ఆప్షన్గా చూస్ చేస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓవర్ గుడ్గా ఉండడం అండర్ వాల్యూడ్ అయిపోతావు. ఎవరైనా నీకు కాల్ చేసినప్పుడు పిక్ చేయకపోతే వరల్డ్ ఏమీ ఆగిపోదు. లేదా లిఫ్ట్ చేసి నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పు. నో చెప్పడం ప్రాక్టీస్ చేయి. ఇది లైఫ్లోనే బిగ్గెస్ట్ అప్గ్రేడ్. స్టార్టింగ్లో కష్టంగా అనిపిస్తుంది, కానీ గుర్తుపెట్టుకోండి, నో అంటే సెల్ఫిష్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ని స్మాల్గా స్టార్ట్ చేయడం. రేర్గా దొరికేదానికే వాల్యూ ఎక్కువ. నువ్వు ఎప్పుడూ అవైలబుల్గా కాకుండా కొంచెం బిజీగా ఉండు, కొంచెం గ్యాప్ ఇవ్వు. అప్పుడు పీపుల్ నిన్ను మిస్ అవుతారు, వాల్యూ చేస్తారు. సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేయి. రియల్ వాల్యూ ఎక్కడ నుండి వస్తుందంటే స్కిల్స్, నాలెడ్జ్, డిసిప్లిన్. నువ్వు గ్రోత్ అవుతే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. జిమ్కి వెళ్ళినా, న్యూ స్కిల్స్ నేర్చుకున్నా పీపుల్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. మన లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అందరికీ నచ్చాలనుకోవడం. కానీ అందరికీ నచ్చడం ఇంపాసిబుల్. సో అప్రూవల్ కోసం కాకుండా రెస్పెక్ట్ కోసం వర్క్ చేయి. అప్రూవల్ అంటే టెంపరీ, రెస్పెక్ట్ అంటే పర్మనెంట్. సో ఫైనల్గా ఒక స్ట్రాంగ్ లైన్ని గుర్తుపెట్టుకో. నీ వాల్యూని నువ్వే డిసైడ్ చేస్తావు. నువ్వే తగ్గించుకుంటే ప్రపంచం ఇంకొంచెం తగ్గిస్తుంది. ఒకవేళ నీ వాల్యూని నువ్వే పెంచుకుంటే అదే ప్రపంచం నీకు ఇంకా రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఇవాళ నుండే ఓవర్ అవైలబుల్గా ఉండడం ఆపు. సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ చేసుకో, నీ వాల్యూని పెంచుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.